జగదానందకారక జగదానందకారక. ఆషాఢమాసం అంటే ప్రత్యేకమైనటువంటి నైమిత్తిక తిథి గురు పౌర్ణిమ. సనాతన ధర్మంలో గురువుది విశేషమైనటువంటి స్థితి. అసలు ఆ గురువు లేని విద్య గుడ్డి విద్య అని. గురువు లేనినాడు అనుష్ఠానం తెలియదు. గురువు లేనినాడు పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గం తెలియదు. కోట్ల 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 మందిలో ఎక్కడో ఒక్కరుండొచ్చు భగవాన్ రమణుల వంటి వారు, గురువుల సహాయం లేకుండా పరమేశ్వరుణ్ణి చేరుకున్నవారు. అది కేవలంగా ఒక మినహాయింపు. అది కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి తపఫలంగా ఈ జన్మలో ఒక గురువు యొక్క అవసరం లేకుండా అటువంటి స్థితిని పొందిన మహాపురుషులు ఉంటారేమో. కానీ సాధారణంగా లోకంలో గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క మార్గదర్శకత్వం లేకుండా భగవంతుని యొక్క పథంలో ప్రయాణించగలిగినటువంటి స్థితి అబ్బడం సాధారణంగా జరిగేటటువంటి విషయం కానీ కాదు. అందుకే కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించిన శంకర భగవత్పాదాచార్యుల వారిగా ఈ భూమండలం మీద నడయాడిన, ధర్మాన్ని మళ్ళీ స్థాపించిన షణ్మత స్థాపనాచార్యులైన, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన, అవైదికమైన వాదనలను ఖండించిన, స్వతహాగా పరమేశ్వరావతారమైనటువంటి తాను సకల విద్యా స్వరూపమైన శంకర భగవత్పాదాచార్యుల వంటి మహాపురుషులు కూడా గోవింద భగవత్పాదాచార్యుల వారిని గురువుగా స్వీకరించి గురువు యొక్క ప్రాశస్త్యము, గురువు యొక్క అవసరము ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పారు. గురువు అన్న మాట అనేక రంగములలో ఉండవచ్చు, కానీ గురువు అన్న మాట ప్రధానంగా దేనికి అన్వయం చేసి మాట్లాడతామంటే మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పొందుట అన్న మాటకే అన్వయం చేస్తాం. మనుష్య జన్మ యొక్క సార్థక్యమేమి? పరమేశ్వరుణ్ణి చేరుకోవడమే. పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి పరమేశ్వరుడు ఒకడు తానొకడా? కాదు. అద్వైతానుభూతి యందు నిలబడగలగాలి. ఆ అద్వైతానుభూతి యందు నిలబడడానికి కావలసినటువంటి జ్ఞానావిర్భావమునకు అవకాశమిచ్చేటటువంటి భక్తితో కూడిన కర్మాచరణమును చేయించగలిగినటువంటి సమర్థవంతమైన వాక్కులు పలకగలిగినటువంటి స్థితి ఒక్క గురువు యందు మాత్రమే ప్రకాశిస్తుంది. అందుకే ఆ గురువు అనుగ్రహం ఉన్నదా, మనం చేసేటటువంటి కర్మ, మనం చేసే పనులు భక్తితో కూడినవై చేయగలిగినటువంటి ప్రజ్ఞ పొటమరిస్తుంది. భక్తితో కూడిన కర్మాచరణము వలన వైరాగ్యము, వైరాగ్యము వలన జ్ఞానము, జ్ఞానము వలన మోక్షము, జ్ఞానమే మోక్షము. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అమరేంద్రాదుల కొల్చు భంగి జనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమివ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని అంటారు. ఆ పరమేశ్వరుని యొక్క కథలు వినడంలో అనురక్తి కల్పించి ఎప్పుడూ భగవత్కథాశ్రవణం చేస్తూ ప్రశాంతమైన హృదయంతో ఆటూపోటు తట్టుకుంటూ ఏ రెండిటి యందు ఎత్తుపల్లాలలో ఒక్కలా సమభావనతో ప్రవర్తిస్తూ భగవద్భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానమును పొందడానికి కావలసిన అర్హత కలిగేటట్టుగా జీవితంలో అన్వయాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడే గురువు. అటువంటి గురువు వేదాంత సంబంధమైన విషయముల యందు ఎప్పుడూ అవసరమై ఉంటాడు. నిత్య భక్తి అనుష్ఠానమునందు కానీ, భగవంతునితో అనుసంధానమును పొందడంలో కానీ అసలు గురువుగారి యొక్క అనుగ్రహం లేకుండా దాన్ని పొందడం దుస్సాధ్యం. అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అది గురువు అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది. భారతీయ శాస్త్రముల యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి అనేకమైన మార్గములను చూపించాయి. కేవలము ఏదో ఒక్క మార్గాన్ని చూపించి నువ్వు ఈ మార్గములోకి ఇమడాలి, ఇలా ఇమడలేకపోతే నువ్వు భగవంతుణ్ణి చేరుకోవడం సాధ్యం కాదు అని నియంత్రించలేదు. అనేక మార్గములను భక్తులకు చూపించాయి. భక్తి మార్గము, పరమభక్తితో నిలబడితే ఆ భక్తి యోగము చివరికి జ్ఞానానికి ఎలా దారితీస్తుంది, కర్మయోగము, జ్ఞానయోగము,
లేకపోతే ధ్యానయోగము, లేకపోతే ఏదో శ్రీ విద్యా సంప్రదాయము, జ్ఞాన మార్గము, శరణాగతి, ఇన్ని మార్గములను చూపిస్తూ నీకు అనురక్తి కలిగినటువంటి విధానంలో ప్రయాణం చేసి నువ్వు భగవంతుణ్ణి ఎలా చేరవచ్చు అన్నది మనకి శాస్త్రములు బోధ చేసే. అందులో సాధారణంగా మనం భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గము అనేటప్పటికీ ధ్యానం చెయ్యడం, పూజ చెయ్యడం, జ్ఞాన మార్గమునందు నయ్యితి అంటూ ప్రయాణం చెయ్యడం, లేకపోతే శరణాగతి మార్గం, వీటి గురించి ప్రధానంగా ప్రస్తావన చేస్తాం. కానీ సనాతన ధర్మంలో చాలా చాలా గొప్ప విషయం ఎక్కడుందంటే సంగీతము వలన కూడా భగవంతుణ్ణి చేరవచ్చు. వలన కూడా కాదు, నిజానికి సంగీతము వలన భగవంతుణ్ణి చేరవచ్చు. భగవంతుణ్ణి చేరడానికి మార్గము సంగీతము. సంగీతము అని నేను అన్నప్పుడు మళ్ళీ కేవలముగా పాట పాడడము అని మీరు భావన చెయ్యకూడదు. ఎందుకంటే శాస్త్రంలో సంగీతము అన్న మాటకు అర్థమేమి అంటే గీతం వాద్యంచ నృత్యంచ సంగీతమితి ఉచ్యతే. గీతము అంటే పాట పాడుట, వాద్యం వాద్య పరికరములను మ్రోగించుట. ఒక సంగీత పరికరాన్ని తయారు చెయ్యాలంటే అది ఎలా ఉండాలో కూడా ఋషిప్రోక్తములు. అంత మృదువుగా అలా మాత్రమే శాస్త్రం ఎలా చెప్పిందో, ఋషి ఎలా చెప్పారో, గురువు ఎలా చెప్పారో అలా మాత్రమే పలకవలసి ఉంటుంది. ఒక సంగీత పరికరాన్ని పట్టుకోవడం దగ్గర నుంచి గురువు దగ్గరే నేర్చుకోవలసి ఉంటుంది. కాబట్టి సంగీతము అంటే గీతం పాట పాడడం, వాద్యంచ ఒక వాద్య పరికరాన్ని మోగించడం, నృత్యంచ నృత్యం చేయడం, ఈ మూడిటిని కలిపి సంగీతమితి ఉచ్యతే. కాబట్టి నాటకం కూడా అంతర్భాగమైంది. ఎందుకంటే నాటకమునందు ఈ మూడు కలుస్తాయి, కలిసి నాటకంగా తయారవుతుంది. ఇవన్నీ దేనికి మార్గములు అంటే ఇదంతా దేని కొరకు వచ్చింది అంటే భగవంతుణ్ణి చేరడానికి మార్గంగా వచ్చింది తప్ప కేవలము రంజకత్వం ఒక్కటే సంగీతమునకు ప్రయోజనము కాదు. సంగీతం గురించి ఎంత గొప్పగా మనకి శాస్త్రంలో బోధ చేశారు అంటే అసలు హృదయమునందు లాలిత్యం ఏర్పడాలి అంటే, మనసు చాలా మెత్తతనాన్ని పొందాలి అంటే తప్పకుండా లలిత కళా ప్రవేశం ఉండాలి. సంగీతము, వాద్యమును మ్రోగించడం, నృత్యం ఇవి రావాలి. అందుకే మహాభారతంలో అర్జునుడంతటి వాడు విరాట పర్వంలో ఆ నృత్యాన్ని అడ్డుపెట్టుకునే అజ్ఞాతవాసం పూర్తి చేయగలిగాడు. పరమశివుడు నృత్యం చేస్తాడు, కాళీయమర్దనము అని కృష్ణ పరమాత్మ నృత్యం చేస్తాడు, నృత్య గణపతి అని విఘ్నేశ్వరుడు నృత్యం చేస్తాడు. నృత్యం చేసేటటువంటి స్వరూపంలో భారతీయ ధర్మమునందు, సనాతన ధర్మమునందు ఎందరో దేవతలు ఉంటారు. సంగీత వాద్య పరికరాల్ని ఎందరో దేవతలు మోగిస్తారు. కృష్ణుడు ఎప్పుడూ వేణువు మోగిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంగా ఒక స్వరూపంలో వీణ వాయిస్తూ ఉంటాడు. మీరు శ్రీశైలం లోపలికి ప్రవేశిస్తుంటే మొట్టమొదట్లోనే దక్షిణామూర్తి పెద్ద విగ్రహం ఉంటుంది, అది వీణ వాయిస్తూ ఉంటుంది. వీణ వాయించే దక్షిణామూర్తి. పరమశివుడు ఢమరుక వాయిస్తూ ఉంటాడు. అలాగే శ్రీ మహావిష్ణువు తాండవ సమయమునందు మధ్యలు మోగిస్తూ ఉంటారు. ఇలా ప్రతి దేవతాస్వరూపము కూడా సంగీత పరికరములతో అనుబంధమును కలిగి ఉంటారు. అలాగే ప్రతి దేవతాస్వరూపానికి పాటతో సంబంధం ఉంటుంది. పరమశివుడు నటరాజు, అమ్మవారు అసలు ఆవిడికి కావ్యాలాప వినోదిని అని పేరు. నిజానికి కావ్యాన్ని రచన చేసేవాడికన్నా, ఒక కావ్యం గురించి మాట్లాడేవాడికన్నా అమ్మవారికి బాగా దగ్గరలో ఉండేవారెవరు అంటే సంగీత విద్వాంసులే ఉంటారు. అందుకే వాల్మీకి మహర్షి అంతటి వారు శ్రీరామాయణాన్ని సంగీతం పరంగా పాడేటటువంటి కావ్యంగా, వీణ మీద మ్రోగించేటటువంటి స్థితిలో ఆ శ్లోకాలను ఇచ్చారు. అసలు రామాయణాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి లవకుశులు మొట్టమొదట శ్రీరామాయణాన్ని శ్లోకాలుగా చదవలేదు, వీణ మీద పాడి గానం చేసి రామాయణాన్నంతటిని వినిపించారు. వాల్మీకి దగ్గర రామాయణం నేర్చుకున్న లవకుశులు మొట్టమొదట రామాయణ ప్రచారం చేసింది గానము ద్వారానే. మనకి చాలా కావ్యములలో సంగీతమునకు కట్టుబడేటటువంటి విధానంతో ఉంటాయి.
అందుకే ఆవిడ కావ్యాలాప వినోదిని. సరే, సరస్వతీదేవి స్వయంగా పాటలకు ప్రసిద్ధి. అమ్మవారికి నమస్కారం చెయ్యకుండా పాట పాడేవాళ్ళు ఉండనే ఉండరు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో సంగీత సంబంధమైనటువంటి 2 శ్లోకాలు చేశారు పరదేవత మీద. ఇందులో ఒక శ్లోకం మీ అందరికీ చిరపరిచితం. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చిలిత శిరసా సాధువచనే అని అమ్మవారి దగ్గరికి వచ్చి సరస్వతీదేవి పరమశివునికి సంబంధించినటువంటి వైభవాన్ని కీర్తిస్తోంది. ఎందుచేత అమ్మవారు మహాపతివ్రత. మహాపతివ్రత అయిన స్త్రీ తన స్తోత్రం వినడానికి ఇష్టపడదు, తన భర్త యొక్క స్తోత్రాన్ని వినడానికి ఇష్టపడుతుంది. శివుని యొక్క కథలు, శివుని విజయములు కీర్తన చేస్తోంది సరస్వతీదేవి. అమ్మవారు వింటూ వింటూ శభాష్ అని. అమ్మవారు ఇలా ఒక్కసారి ఆ మాట అనేటప్పటికీ సరస్వతీదేవి పాట ఆపేసిందన్నారు శంకరాచార్యులు. ఎందుకని? ఆ పరదేవత నోరు విప్పి అభినందన పురస్సరంగా ఒక్క మాట అంటేనే అంత మాధుర్యంతో ఉంటే, ఇక ఆవిడే కంఠం విప్పి పాట పాడితే ఆవిడ ముందా నేను పాట పాడడం? అందుకని ఆవిడ ఆపేసింది సరస్వతీదేవి. అమ్మవారు ఎంత మధురిమతో కూడినటువంటి కంఠస్వరమును కలిగి ఉంటుంది అనడానికి శంకర భగవత్పాదులు మనకు అందజేసినటువంటి శ్లోకం. వేరొక శ్లోకం శంకర భగవత్పాదులకి సంగీతంలో ఎంత లోతైన పరిజ్ఞానం ఉన్నదో మనకి సూచిస్తుంది. వారు మహాపురుషులు, సాక్షాత్ పరమశివావతారం. వారికి తెలియని విద్య లేదు. శంకరాచార్య స్వామి వంటి పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవారు, అన్ని విషయములను స్పృశించి కవిత్వం చెప్పగలిగిన వాళ్ళు లోకంలో వేరొకరు ఉన్నారు అని చెప్పడం దుస్సాధ్యం. శంకరులకు శంకరులే సాటి, అంతే. రామరావణ యుద్ధము రామరావణ యుద్ధమే అని వాల్మీకి మహర్షి అన్నట్లు శంకర భగవత్పాదులకు శంకర భగవత్పాదులే సాటి తప్ప శంకరులతో పోల్చి వేరొకరిని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, గళేరీఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే అంటూ వివాహ వ్యానద్ధ ప్రగుణగణ సంఖ్యా పరిభృతాం అని విరాజంతే నానావిధ మధుర రాగాకరభువం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన యువతే అంటారు ఆ శ్లోకాలు. గళే రేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే. అమ్మవారికి ఒక పెద్ద కితాబిచ్చి పిలుస్తున్నారు శంకరులు. అందులో సంగీతపరంగా ఆవిడ గొప్పతనాన్ని చెప్పారు. గతి గమక గీతైక నిపుణే. ఓ తల్లి, నీవు సంగీతమునందు గతికి గమకమునకు గీతమునకు నీకు నీవే సాటి. నీతో సాటి అయిన వారు వేరొకరు లేరు. నీవే దాని యందు అగ్రతాంబూలం పుచ్చుకున్నదానివి. నీవు గతి గమక గీతైక నిపుణే. గతి, గమకము, గీతము, ఈ మూడిటి యందు నువ్వు అంత గొప్ప స్థితిని పొందిన దానవు అనడానికి మాకు ఒక ఆధారం దొరుకుతోంది అన్నాడు. ఏమిటా ఆధారం అంటే, గళేరేఖాస్తిస్రో. అమ్మ, నీ కంఠమునందు 3 మడతలు ఉన్నాయి, 3 గీతలు. ఆ 3 గీతలు మాకు అవి అర్థమయ్యేటట్టుగా చేస్తున్నాయి అన్నాడు. సాముద్రిక శాస్త్రంలో నుదుటి మీద 3 గీతలున్నా, కంఠమునందు 3 గీతలున్నా, కడుపు మీద 3 గీతలున్నా వాళ్ళు విశేషమైనటువంటి స్థితిని పొందగలిగినటువంటి వారు అని గుర్తు. అమ్మవారికి కంఠం మీద 3 గీతలున్నాయి. కంఠం మీద 3 గీతలు స్త్రీకి అన్వయం. పురుషుడికి ఉత్తమ కంఠం అని గుర్తు ఏమిటంటే, కంఠమునందు చిన్న యాపిల్ పండులా ఉంటుంది, ఓ చిన్న కాయలా వస్తుంది. అలా చిన్న కాయలా రావడం పురుషుడి యొక్క ఉత్తమత్వానికి గుర్తు అన్నారు సాముద్రికంలో. ఎందుచేత అంటే అది ఎక్కడిది అన్నారు. సనాతన ధర్మంలో రహస్యం అది ఎందుకు వచ్చిందో చెప్పారు. పరమశివుడు హాలాహల భక్షణం చేసినప్పుడు కంఠంలో పెట్టుకున్నాడు. పరమశివుడు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకుంటే విషకంఠం ఉన్నవాడు కాలేదు, లోకమునకు రక్షణ చేశాడు కాబట్టి అమృతకంఠుడయ్యాడు. పురుషుడు అమృతకంఠుడు కావాలి. పురుషుడు సాధన చేత అమృతత్వాన్ని పొందాలి. స్త్రీ ఉత్తమ సాముద్రిక లక్షణం చేత పురుషుణ్ణి అనువర్తించేది కావాలి.
ఆ అనువర్తించేటటువంటి లక్షణం కంఠం మీద ఉన్న 3 గీతల చేత తెలుస్తుంది. శంకరులు అన్నారు, అబ్బో ఆయన ఊహలే ఊహలు. ఆయన అన్నారు, అమ్మా ఆ 3 గీతలు ఏమిటో తెలుసా అన్నారు. వివాహవ్యానద్ధ ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువం. అవి పరమశివుడి యొక్క జీవితానికి నువ్వు ఇచ్చిన గ్యారంటీ కార్డ్ అమ్మా అన్నారు. ఎందుకని? అమ్మా నీ మెడలో ఉన్న మంగళసూత్రం ఉందే 3 పోగులతో కట్టింది, అది ఏమిటో తెలుసా? పరమశివుడి జీవితానికి భరోసా అన్నారు శంకరుడు. ఎందుకని? శంకరుడు శాశ్వతుడు. ఆ శాశ్వతత్వం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ మెడలో అది కట్టడం వల్ల వచ్చింది. అది శంకరుల యొక్క ప్రజ్ఞ అంటే. అది వైదిక ధర్మావిష్కారమును చెయ్యడం అంటే. అది వేద ధర్మాన్ని నమ్మి చెప్పగలగాలలా. అది మహాకవుల యొక్క లక్షణం. కాబట్టి ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువం. నీ మెడలో మంగళసూత్రము 3 పోగులతో కట్టబడి ఉన్నది. నీవు గతిగమక గీతైక నిపుణే. గతి గమకము గీతము వీటి 3టి యందు నీవు తప్ప నీకన్నా గొప్పవాళ్ళున్నారని చెప్పడం సాధ్యం కాదు. అటువంటి నైపుణ్యము కలిగినటువంటి ఓ తల్లి, నీవు వివాహకాలమునందు పరమశివుడి చేత కట్టబడిన మంగళసూత్రము చేత ప్రకాశిస్తున్నటువంటి కంఠము కలదానా. విరాజంతే నానావిధ మధుర రాగాకరభువం. నీ కంఠమునందు నానా విధములైనటువంటి మధురములైనటువంటి రాగములు ఆ కంఠమునందున్న ఈ స్వరపేటికలో. నువ్వు కాని నోరు విప్పావా ఎన్ని రాగములు నీ కంఠంలోంచి పలుకుతాయో. కాబట్టి నానావిధ మధుర రాగాకరభువం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన యువతే. ఆ 3 గీతలు సంగీతమునందు 3 గ్రామములకు హద్దులు అన్నారు శంకరులు. ఇందులో అంటే పరదేవత సంగీతం విషయంలో ఎంత గొప్ప స్థాయిలో నిలబడుతుందో, ఆమె వలన లోకంలో సంగీతాన్ని నేర్చుకున్న వాళ్ళు మోక్షస్థితిని ఎలా పొందగలుగుతున్నారో శంకర భగవత్పాదులు చెప్పకుండా చెప్పారు. అమ్మవారిని పిలిచినప్పుడు ఆయన 3 మాటలతో పిలిచారు. గతి గమక గీతైక నిపుణే. సంగీతమునందు గీతం వాద్యంచ నృత్యంచ సంగీతమితి ఉచ్యతే. అందులో కంఠంతో పాడేటటువంటి సంగీతం పరమేశ్వర దర్శనానికి ఎలా తీసుకెళ్ళగలదు, ఎప్పుడు తీసుకెళ్ళగలదో శంకర భగవత్పాదులు చెప్తున్నారు. గతి గమకము గీతము ఈ 3టి యందు నిష్ట కలిగి ఉంటే అది అమ్మవారి లక్షణం. గతి అంటే గతి అన్న మాటలోనే మీకు తెలుస్తోంది. గతి అంటే మార్గము. ఆయన ఆ గతి పట్టి పోయాడండి అంటే ఆ మార్గంలో వెళ్ళిపోయాడండి అని గుర్తు. మార్గం ఏం చేస్తుంది? లక్ష్యాన్ని చేరేటట్టుగా చేస్తుంది. నేను నా ఇల్లు చేరుకోవాలనుకోండి, సరి అయిన మార్గంలో నేను ప్రయాణం చేస్తే లక్ష్యమైన నా ఇల్లు చేరిపోతాను. గతి అంటే సంగీతమును అసలు నువ్వు ఎలా పాడవలసి ఉంటుంది, అది గతి. ఏది పడితే అది పట్టుకుని ఎలా పడితే అలా పాడవచ్చా? అలా పాడడాన్ని శాస్త్రం అంగీకరిస్తుందా? అలా అంగీకరించదు. గతి అంటే ఎలా పాడాలో అలా పాడడాన్ని గతి అంటారు. అందులో మార్గ దేశి అని 2 మార్గాలు ఉంటాయి. సంగీతమునందు ఉండేటటువంటి మొదటి మార్గమునకు మార్గ అంటే ఋషిప్రోక్తమై శాస్త్రప్రోక్తమై నియమములకు కట్టుబడి ఇలా మాత్రమే పాట పాడవలసి ఉంటుందని సంగీతాన్ని గురుముఖత నేర్చుకుని పాడేటటువంటి విధానాన్ని మార్గ పద్ధతి అంటారు. రెండవది దేశీ పద్ధతి అంటారు. దేశీ పద్ధతి యందు రంజకత్వము ప్రధానమై ఉంటుంది. మీరు ఆ విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. రంజకత్వము అంటే అవతల వారి యొక్క మనసు ఉల్లాసమును పొందుట. దానికి పాట యందు గొప్ప సాహిత్యం ఉండాలా? సంబంధం ఉండదు. పాట ఋషిప్రోక్తమైనటువంటి సంగీత విధానాలతో ఉండాలా? సంబంధం ఉండదు. 10 మంది విని సంతోషపడిపోవడానికి వీలుగా ఓ పాట పాడతారు. దాన్ని దేశీ పద్ధతి అంటే అర్థం అవుతుంది, రంజకత్వం కలుగుతుంది, మీ మనసు సంతోషాన్ని పొందుతుంది. అదొక్కటే దాని ప్రయోజనం. దాన్ని మీరు పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుతారా అంటే విన్నవాడు చేరడు, పాడినవాడు చేరడు. అది దేశీ అంటారు దాన్ని. ఇక మొట్టమొదటిది మార్గ అంటారు.
మార్గ అన్న పద్ధతే మీకు తెలిసిపోతుంది. సంస్కృతంలో మార్గ అంటే మార్గము, దారి. దేనికి దారి? ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దారి. అందుకే సంగీతం అనేటటువంటి దాని యొక్క ప్రధాన ప్రయోజనమేమి? ఈశ్వరుని చేరుట. కాకుండా ఇంకా దేనికైనా దాన్ని వాడితే ఏమనాలని అడిగారు. భరతకులస్థుడని పిలవాలి అన్నారు. అంటే సంగీతాన్ని పాడి డబ్బులు పుచ్చుకున్నా, సంగీత కచేరీ చేసి జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నా, సంగీతము జీవితం గడుపుకోవడానికి మార్గమైతే అది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి పట్టుకున్న పద్ధతి కాదు. అప్పుడు అది ఏమవుతుందంటే ఉదర పోషణార్థం సంగీతాన్ని వాడుకున్నారు కాబట్టి భరతకులస్థుడు అని నిర్ణయం చేస్తుంది శాస్త్రం. కాక సంగీతం దేనికి అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికే అయితే అప్పుడు దాని మీద బహుమానాలు ఉండవు, దాని మీద బిరుదులు ఉండవు, దాని మీద కీర్తి గణించాలన్న కోరిక ఉండదు, దాని మీద ద్రవ్య సంపాదన ఉండదు. అది దేని కొరకు? భగవంతుణ్ణి చేరడానికి మార్గమై ఉంటుంది. అందుకే దాని పేరే మార్గ. అప్పుడు ఉదర పోషణ వేరు కారణం వల్ల ఉంటుంది. కడుపు నింపుకోవడం వేరొక కారణం చేత కడుపు నింపుకుంటాడు. ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక పని చేసుకుంటాడు. త్యాగరాజస్వామి అంతటి వారు 4 ఇళ్ల ముందు భిక్షాటన చేశారు. చేసి ఉదర పోషణ చేసుకుంటాడు. మరి పాట పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి పాడుకుంటాడు. ఆ పాట ఇక ఏ ప్రతిఫలాన్ని ఆశించేది కాదు. దాన్ని మార్గ పద్ధతి అంటారు. మార్గ పద్ధతి ఉదాత్తము, అది ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గముగా చెప్పబడింది. ఇందులో స్వరములు ప్రధానములై ఉంటాయి. స్వరము అనగానే మీకు వెంటనే అర్థమై ఉంటుంది. సప్తస్వరములు దానికి ప్రధానములై ఉంటాయి. మోక్షము అష్టాంగయోగమునందు 8వ భూమిక అయితే ఆ సమాధిని చేరుకోవడానికి మిగిలిన 7 ఎలా మెట్లవుతాయో అలా సంగీతంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి సప్తస్వరముల యొక్క ఆరోహణ అవరోహణ చేస్తారు. ఈ సప్తస్వరములు ఎలా వచ్చాయి అని అడిగారు. ఎవరు సృష్టించారు వీటిని? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే త్యాగరాజస్వామి మహాపురుషులు. వారు సంగీతాన్ని ఆధారం చేసుకుని పరమేశ్వరుణ్ణి చేరుకున్న మహాపురుషులు. వారికి నారదుడే స్వయంగా స్వరార్ణవముని బహూకరించాడు. వారు ఒక కీర్తన చేస్తూ చెప్పారు, సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమపదని వర సప్తస్వర విద్యాలోలం నాదతను మనిషం శంకరం అన్నారు. అవి ఎక్కడివి అంటే పరమశివుని యొక్క 5 ముఖాలలోంచి వచ్చాయి ఆ 7 స్వరాలు. సద్యోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశానములని పరమశివుడికి 5 ముఖాలు. పరమశివుని యొక్క 5 ముఖాలలో నుండి, అందుకని సద్యోజాతాది పంచవక్త్ర జ అంటే పుట్టినది అని. సద్యోజాతము మొదలైనటువంటి 5 ముఖముల నుండి 5 స్వరములు ఆవిర్భవించాయి. మరి మిగిలిన 2 స్వరాలు 7 స్వరాలు కదా, సా రి గా మా పా దా ని. మిగిలిన 2 అంటే అవి పరమశివుని యొక్క ముఖముల నుండి ఉద్భవించినవి కావు. పరమశివుడు ఎప్పుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావో అప్పుడు అవి ఉన్నాయి. అందుకే పరమశివుడు ఎంతటి సనాతనుడో ఆయనకి ఆది ఉందా? లేదు. ఈశ్వరుడు ఎప్పుడున్నాడని నువ్వు అనుకుంటున్నావో అంటే ఈశ్వరుడు లేని కాలము లేదు. సంగీతమునందు 2 స్వరములు లేని కాలము లేదు. అందుకే ప్రకృతి స్వరములు అని పిలుస్తారు వాటి. సా ప ఈ 2 ప్రకృతి స్వరాలు, మిగిలిన 5 వికృతి స్వరాలు అంటారు. వికృతి స్వరాలు 5 పరమశివుని యొక్క 5 ముఖములలోంచి వచ్చాయి. వికృతి స్వరాలు 5 పరమశివుని ముఖాల్లోంచి వస్తే, ప్రకృతి స్వరాలు సాప పరమశివునితో కలిసి ఉన్నాయి. అవి పరమశివుడిలోంచి కూడా పుట్టలేదు. అంటే అంత సనాతనములు. అంటే సంగీతం ఎక్కడిది? సనాతన ధర్మమునందు. ఒకడు నిర్ణయించలేదు ఇలా ఉంటుందని. అవి సనాతనములు, ఎప్పటివో. అందుకే వారు ఒక మాట అంటారు త్యాగరాజస్వామి, అది ఏం చేస్తుంది అంటే అది మోదకారకం నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటారు. నిగమోత్తమ సామవేద సారం. నిగమములంటే వేదములు. వేదములలోకెల్లా ఉత్తమమైన వేదము సామవేదము. సామ అంటే శాంతి. సామ వెంటనే శాంతినిచ్చేస్తుంది, మనసు ప్రశాంతంగా అయ్యేటట్టుగా చేస్తుంది.
అలా చెయ్యగలిగినటువంటి సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సామవేదాంతర్గతమై ఉన్నది సంగీతము. సామవేదాంతర్గతమైన సంగీతము వారం వారం మళ్ళీ మళ్ళీ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ సప్తస్వర విద్యాలోలం నాదతను వనిషం శంకరం. పరమశివుడంతటి వాడు ఆ సప్తస్వర విద్యాలోలం అంటే ఆ స్వరములు వినాలని లౌల్యమును పొంది ఉంటాట. అలా పాడేవారు ఉంటే ఆ స్వరాలు వేసి శివుడు వారి పట్ల ప్రసన్నుడైపోతాడు, వారి అనుగ్రహం కలిగి వారికి ప్రత్యక్షమవుతాడు. శివానుగ్రహాన్ని, శివానుభూతిని, అద్వైతానుభూతిని పొందుతారు. అందుకే శైవ సంప్రదాయంలో మహాపురుషులు అప్పర్ స్వామి ఒక నిర్ణయం చేశారు. వీణ వాయించేటప్పుడు తనలో తాను రమిస్తూ వీణ వాయించగలిగినటువంటి వాడు పరమాత్మ యొక్క అనుగ్రహంతో అద్వైతానుభూతిని పొందుతాడు అని నిర్ణయం చేశారు.